రాష్ట్రంలో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆయనకు నివాళులు అర్పించారు లీడర్లు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలోనే అంటరానితనం, కుల వివక్షను ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు. యువత జగ్జీవన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్లో జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఈ సందర్భంగా దేశానికి, దళిత జాతికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు లీడర్లు. చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పదవులకే వన్నె తెచ్చిన నేత జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. వికారాబాద్ జిల్లా బీజేఆర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్పీకర్. జగ్జీవన్ రామ్ మార్గంలోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు గడ్డం ప్రసాద్. అన్ని వర్గాలకు సమన్వయం అనే మార్గంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది. కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాలకు అందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాసు సిలిండర్, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇవన్నీ కూడా అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయి. బాబు జగ్జీవన్ రామ్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటరానితనానికి వ్యతిరేకంగా జగ్జీవన్ రామ్ పోరాడారన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి. బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె గౌరవనీయులు స్పీకర్ గా ఉన్నప్పుడే మనం ఆమెను తీసుకొచ్చుకొని అక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి విగ్రహం పెట్టడానికి రేటు కాదు, విగ్రహాలు ఎందుకు పెడతాం, అప్పుడు చూసినప్పుడల్లా ఆ స్ఫూర్తి రావాలి. ప్రతి ఒక్కరికి కులపదాలకు అతీతంగా అందరూ కలిసి ఉన్నామని ఆ రోజు అంత పెద్ద కార్యక్రమం తీసుకొచ్చి మనము మేడం గారిని తీసుకొని ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకున్నాం. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గొప్ప మానవతావాది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్టేట్ బీజేపీ ఆఫీసులో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డుకోకుంటే జగ్జీవన్ రామ్ తొలి దళిత ప్రధాని అయ్యేవారన్నారు కిషన్ రెడ్డి. జగ్జీవన్ రామ్ గారు చివరికి ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, నేడు నరేంద్ర మోడీ గారికి కానీ వారి ఆలోచన విధానంతో మేము పాలన కొనసాగిస్తూ ఉన్నాం. దళితుల హక్కులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అన్నారు మండలి పక్ష నేత మధుసూదనాచారి. చిన్న వయసులోనే అంటరానితనానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వారు సగౌరవంగా, ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు అనడానికి కారకుడైనటువంటి మహానుభావులలో బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఒకరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా బాబు జగ్జీవన్ రామ్ గారికి భారతరత్న పొందడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి మహానుభావుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. కాబట్టి దేశం ఈరోజు వారిని స్మరించుకుంటున్నటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో దేశ యువత నడవాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మచ్చలేని నిస్వార్థ నాయకునిగా దేశంలో చెరగని ముద్ర వేశారన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు వివేక్.